ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్నో చట్టాలు వస్తున్నాయి, అయినా తీరు మారట్లేదు. సో గురుదేవులే ఆ టీచర్లు ఆ వృత్తికి అవమానం చేస్తున్నారు. టీచర్లు కీచకులుగా మారుతున్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటున్నారు. అయితే ఈ ఆచార్యులు కొంతమంది దారి తప్పుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా బడికి పంపాలంటే భయపడాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఇటు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తారుపల్లికి సంబంధించి విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి 2 ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు బాలికలని పాఠశాలకి, విద్యా సంస్థలకి పంపాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు పేరెంట్స్. ఎక్కడ ఎవరు టచ్ చేస్తాడో, బ్యాడ్ టచ్ ఏది, గుడ్ టచ్ ఏది అనేటువంటి ఏ మెసేజ్ వస్తుందో, ఎలాంటి అఘాయిత్యానికి ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటువంటి ఆందోళన రోజు రోజుకు పెరుగుతుంది. కామారెడ్డిలో సైతం మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగి ఉద్రిక్తత దారితీసింది. ఇటు కరీంనగర్ స్థానికంగా సైతం నారాయణ పాఠశాలలో చిన్నారిని వేయించినటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి స్థానిక నేతలు అందరూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? బాలికలకి రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్నారులకి అసభ్యంగా టచ్ చేయడము, వేధింపులకు గురి చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచార ఘటనలు, వరుస సంఘటనలు చూస్తూ ఉంటే చాలా అసలు రాష్ట్రంలో ప్రజలు విపరీతంగా ఆందోళనకు గురవుతుండ్రు. మరి ఈరోజు ఎక్కడికి బయటకు పంపించాల్సిన పరిస్థితి కనబడతలేదు. అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని భావించింది, కానీ అర్ధరాత్రి కాదు, డే టైం కూడా ఈరోజు నడవడానికి ఇక్కడ దిక్కులేదు. అసలు ఏవో ప్రభుత్వాలు వచ్చి ఆదుకుంటే అంటే ఏ ప్రభుత్వం వచ్చినా పరిస్థితి మాత్రం మారట్లేదు. ఆడవాళ్లకు, మహిళలకు, బాలికలకు కష్టాలు తప్పట్లేవు. ప్రతి చోట ఎక్కడ చూసినా అఘాయిత్యాలే. ఈరోజు మరి అక్షరాస్యతను పెంచాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో అనేక పాఠశాలలు ఏర్పాటు చేస్తే పిల్లల్ని చదివించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుదాం, అమ్మాయి లేదు అబ్బాయి లేదు అనేది తల్లిదండ్రులకు వచ్చి అమ్మాయిలను కూడా మంచిగా చదివిద్దామనే ఉద్దేశంతో సుదూర తీరాలకు కూడా పంపడానికి వెనుకాడట్లేరు. అట్లాంటి తరుణంలో మరి ఇట్లా ఎక్కడ కూడా బడికోవడానికి భయమే, బస్సులో పోవాలంటే భయమే, ఉద్యోగం చేసే కాడ భయమే, రోడ్డు మీద పోయినా భయమే అన్నట్టున్నది ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తూ ఉంటే. మరి ఇంత దారుణంగా ఎందుకు జరుగుతున్నాయి అత్యాచార ఘటనలు? అసలు ఎవ్వరు వావి వరుసలు లేకుండా, వాళ్ళు అసలు వయసు ఎంత, వాళ్ళ వయసు అనేది కూడా లేకుండా, ఇంగితం లేకుండా మరీ పశువులాగా ప్రవర్తిస్తున్నారు ఎక్కడ చూసినా కానీ. మరి వీటికి సరైన ప్రభుత్వం సరైన కఠిన చర్యలు తీసుకొని వీటిని నియంత్రించడానికి మరి పోలీసు యాంత్రాంగం ఏం చేస్తుంది, ప్రభుత్వ యాంత్రాంగం ఏం చేస్తుంది, మరి చట్టాలు ఎంతవరకు అమలు అవుతున్నాయి? మరి వీటి లోపల మరి ఇట్లాంటి సంఘటనలు జరిగితే మనము ఏదో కొవ్వొత్తులు పట్టుకొని శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తే మాత్రం ఇవి మాత్రం ఇది ఇట్లనే వరుసగా పునరావృతం అయితేనే ఉంటాయి. ఇలాంటి వాటికి ఇది కాదు సొల్యూషన్. కఠిన చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్ సొల్యూషన్, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వము. ఇంకా కఠిన చర్యలను తీసుకొని టిక్ ఫర్ టాట్ అంటే కుక్కగాటు చెప్పు దెబ్బ అన్నట్టు ఇమీడియట్గా మనకి రిజల్ట్ రావాలి. అట్లొస్తేనే నిందితుల్లో ఒకలాంటి భయభ్రాంతులకు లోనవుతారు. ఇంకొకటి కూడా వాడు ఇట్లాంటిది చేయడానికి వెనుకడుగు వేస్తాడు. లేకపోతే ఈ ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకొని నిందితుడిని ఇమీడియట్గా శిక్షించకపోతే మాత్రం ఈ సంఘటనలు ఇంకా పునరావృతం అవుతాయి. అందుకే కూడా ఇప్పటి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కనడానికి కూడా జంకుతుండంటే ఇగో ఇలాంటి సంఘటనలు చూసే ఇప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్రము కళ్ళు తెరిచి ఇప్పుడున్న ప్రభుత్వము ఈ వరుసగా ఇప్పుడు కామారెడ్డిలో జరుగుతుంది, రంగారెడ్డి జిల్లాలో జరుగుతుంది, మొన్నటికి మొన్న సిరిసిల్లాలో జరిగింది, కరీంనగర్లో కూడా జరిగింది. మరి వీటన్నిటి మీద ఇమీడియట్గా చర్యలు తీసుకొని వీటిని నియంత్రణ చేస్తేనే కానీ, లేకపోతే మాత్రం ఇంకా పరిస్థితులు ప్రజల లోపల తీవ్ర భయాందోళన నెలకొని మరి అనేక ఆందోళనకు దారితీసి అసలు రాష్ట్రమే అతలాకుతలమై శాంతి భద్రతలకు అది లేకుండా మరి ఇక్కడ తయారవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం సకాలంలో పోలీసు యంత్రాంగము, ఇంకా చట్టాలు ఇవన్నీ కూడా పోక్సో చట్టము అవన్నీ ఉన్నాయి, అయినా కానీ అవన్నీ పేపర్ల వరకు, రాతల వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. అవి వాస్తవ కార్యరూపం దాల్చట్లేవు. కాబట్టి వాటిని కఠినంగా అమలు చేసి ఈ నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేస్తేనే కానీ వీటికి ఏమన్నా కొంచెం పులి స్టాప్ పెట్టచ్చని మేము ఆలోచిస్తున్నాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వెంటనే శిక్ష అమలు చేయాలి. ఎన్ని చట్టాలు వస్తున్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి, పోక్సో చట్టాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా తీరు మారట్లేదు. తన పిల్లల్ని పాఠశాలకి, విద్యాలయాలకి పంపాలంటే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేటి తరుణంలో ఖచ్చితంగా తీరు మారాల్సినటువంటి అవసరం ఉంది. మరింత కఠిన శిక్షలు ఉండాలని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు, సిపిఐకి సంబంధించిన నేతలు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడండి? విద్యార్థులపైన, బాలికలపైన ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు
అదేవిధంగా అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ప్రధానంగా పాలకులు అనేకటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నాం, ఆ యొక్క వాళ్ళకి రక్షణ కల్పిస్తామని అనేకటువంటి ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా పునరావృతం అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో పెద్దపల్లి జిల్లాలో కానివ్వండి, అదే సిరిసిల్ల కానివ్వండి, కామారెడ్డి కానివ్వండి, ఇతర మహారాష్ట్ర అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క విద్యార్థులపైన లైంగిక దాడులు జరిపినటువంటి సంఘటనలు జరిగినాయి. వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. దీని పట్ల కూడా అనేకమైన చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇంకా పునరావృతం అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ పాలకులు ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇలా విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి గురువులే ఇలా తరగతి గదిలో ఈ యొక్క దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని చెప్పుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలా తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఇలా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఇలా చదువులు చెప్పేటువంటి గురువులే ఆ యొక్క బాలికలపైన విద్యార్థులపైన లైంగిక దాడులు జరపడం, అనేక పద్ధతులు చేసినటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి దీనిపైన ఈ యొక్క పాలకులు ప్రత్యేకమైన దృష్టి సారించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ప్రకటనలు కాకుండా ఈ యొక్క చట్టాలే కాకుండా దీని పట్ల విద్యార్థుల పైన తల్లిదండ్రుల పైన ఈ యొక్క గురువుల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ చూపించి ఆ యొక్క విద్యా సంస్థలు దానికి సంబంధించినటువంటి ఆ యొక్క టీంలను, యాక్షన్ టీంలను కూడా ఏర్పాటు చేసి ఇటువంటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి అభిప్రాయపడతాను. ఖచ్చితంగా నిఘా నీడలో ఉండాల్సిందే. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూద్దాం? ఈరోజు దేశవ్యాప్తంగా చూసినా, మన రాష్ట్రంలో చూసినా కానీ అమ్మాయిలపై, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధాకరం ఏంటంటే అసలు పిల్లలను బస్సు ఎక్కించి బస్సులో పంపించాలంటే అక్కడ డ్రైవర్ క్లీనర్లతో ఇబ్బంది, అదేవిధంగా స్కూల్కి వెళ్తే అక్కడ టీచర్లతో ఇబ్బంది, అదేవిధంగా క్రీడలు చేద్దామంటే పీఈటీ సార్లతో కూడా ఇబ్బంది పడుతూ చాలా సంఘటనలు ఈ మధ్యకాలంలో మనం వెలుగు చూస్తూ ఉన్నాం, పత్రికల్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. కానీ దీన్ని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. వెంటనే ఈ యొక్క పోక్సో చట్టాన్ని కూడా ప్రతిష్టంగా చేయాలి. అదేవిధంగా చట్టాన్ని చేస్తూ ఈ యొక్క ఇటువంటి సంఘటనలు చేస్తున్నటువంటి వ్యక్తులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన వాళ్ళకి మన జైలు శిక్షలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఇలాంటి సంఘటనలో కాకుండా మొన్న మనం బెంగాల్ రాష్ట్రంలో చూసిన ఒక వైద్య విద్యార్థి మీద గంత పెద్ద సంఘటన జరిగి దేశవ్యాప్తంగా ఆందోళన జరిగినా కానీ మళ్ళీ అవే పునరావృతం కావడం చాలా బాధాకరం. ఇలాంటి వాటిపై వెంటనే ఒక ప్రత్యేక కమిటీ వేసి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఒక మహిళలు, విద్యార్థులు, యువజన సంఘాలు అందరితో కలిసి ప్రభుత్వమే ఒక కమిటీ లాగా వేసి ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే వారు స్పందించే విధంగా నేను ఈరోజు పేపర్లో చూస్తే కూడా ఒక అమ్మాయిని బట్టలు కూడా తీసి వాడు అఘాయిత్యం చేస్తూ ఉంటే గోతుల గుంపు వచ్చి రావడంతో ఉరికినటువంటి సంఘటన కూడా మన రాష్ట్రంలో జరిగింది. అంటే ఇంత దుర్మార్గంగా జరుగుతున్నా కానీ పాలకుల్లో చలనం లేదు. పాలకులు మారిన ఈ యొక్క మహిళలు, బాలికల జీవితాలు మారడం లేదు. కాబట్టి ఆ వైపున ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్, ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎక్కడైనా కానీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కఠిన శిక్షలు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని కొంత నివారించే అవకాశాలు ఉన్నాయని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఉన్నారు. వాసు, చెప్పండి మీరు ఎట్లా? నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ప్రతినిత్యం ఈ దేశంలో లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలు వయసుతో నిమిత్తం లేకుండా జరుగుతున్నాయని చెప్పేసి క్రైమ్ బ్యూరో రిపోర్ట్ చెప్తుంది. కానీ అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఒక సమగ్రమైన చట్టం తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం కానీ, ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా వైఫల్యం చెందుతుంది. వాస్తవానికి ఒక చట్టం చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ చట్టము బాలికలను, మహిళలను కాపాడేటువంటి పరిస్థితి రావాలి. అంతేకాదు ఒక చట్టం చేసినంత మాత్రం అది పూర్తిగా పరిష్కారం అయినట్టు కాదు. మనుషుల్లో, పురుషుల్లో పరివర్తన రావడం కోసం అనేక సదస్సులు, ఇష్టాగోష్ఠులు, పాఠ్యాంశాలు, ఇట్లాంటి ఒక ప్రత్యామ్నాయటువంటి విధానాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా దిశ కేసును చూసాం, నిర్భయ కేసును చూసాం, అనేక కేసులు చూస్తున్నాం. వాళ్ళకు ఉరిశిక్షలు వేస్తున్నారు, కాల్ చంపిన, ఎన్కౌంటర్లు చేసినటువంటి పరిస్థితి. అయినా ఇవి ఆగడం లేదంటే ఒక చట్టం ద్వారా కాదు, ఒక ప్రత్యామ్నాయ విధానాలు కూడా రూపొందించాల్సిన అవసరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మొత్తం మీద గురువులు దారి తప్పుతున్నారు. క్రమశిక్షణ నేర్పాలి, విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి పంతులు పరేషాన్ చేస్తున్నటువంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, వీరు వారు అనేటువంటి తేడా లేదు. కామాంధులు కన్ను మిన్ను కానకుండా మగాళ్ళు మృగాలుగా మారుతున్నారని ఆవేదన చెందేలా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉండాలి, కఠిన శిక్షలు ఉండాలి, ప్రతి నిత్యం కౌన్సిలింగ్ లాంటి ఒక నిఘా నియంత్రణ కింద ఉన్నప్పుడు మాత్రమే కొంత
వీటిని నివారించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.